నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను షీలా. మార్కెట్లో పసుపు ధరలు తగ్గాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి ఖర్చులు పెరగడంతో మిగులు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెంచాలని రోడ్డెక్కినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. అందుకే సాగు విధానాలు మార్చాలని అంటున్నారు కొంతమంది అభ్యుదయ రైతులు. ఈ విధానంలో ఎకరాకు ₹1,00,000 మిగులుబాటు ఉంటుందని అంటున్నారు. నారాయణరెడ్డి రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు. పసుపు సాగులో నారాయణరెడ్డిది సుదీర్ఘ అనుభవం. దాదాపు 40 ఏళ్లుగా పసుపు సాగు చేస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే పసుపు సాగు అంటే పెట్టుబడితో కూడుకున్నది. కానీ దీనికి నారాయణరెడ్డి కొత్త నిర్వచనమిచ్చారు. రసాయనాలను పక్కన పెట్టి ప్రకృతిలో లభించే ఎరువులతో పంట సాగు చేస్తున్నారు. ఫలితంగా పెట్టుబడి ఖర్చులను గణనీయంగా తగ్గించుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నేలను పోషకాల గనిగా మార్చారు. దేశీయ ఆవు మూత్రం, పేడను ఎక్కువ మొత్తంలో వాడి నేల సారం పెంచారు. తన ప్రయత్నంతో దిగుబడులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముంది. అయితే నారాయణరెడ్డి అనుసరించిన విధానంలో ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. రసాయన ఎరువుల వాడకంతో రైతులు ఎకరానికి ₹40,000 వరకు ఖర్చు చేస్తున్నారు. ఈ రైతు మాత్రం కేవలం ₹15,000తో మాత్రమే ఇంత దిగుబడి సాధించారు. వ్యవసాయం అయితే ఇంత పసుపు బాగా రాకుండే, కాకపోతే గోదావరితో వ్యవసాయం అనేది మంచిగా అనిపిస్తున్నది. మేము పెట్టేదానికి 50,000 పోయేది, ఇప్పుడు అట్లా కాకుండా ఒక 4-5-6 వేలలోనే మాకు సరిపోతుంది ఖర్చు. ఇది ఫస్ట్ టైం పెట్టినాము. ఇంతకుముందు అయితే చేయలేదు ఇది. ఇంతకు మా పక్క గ్రామంలో మనోహరాచార్య అని ఒక ఆయన చేస్తున్నాడు. అది 2-3 సంవత్సరాల కోలే ఆయన చూసి ఆయన దగ్గర నుంచే నేను నేర్చుకుని ఇప్పుడు స్టార్ట్ చేసిన. మేము ఇప్పుడు పోయినసారి చేసిన కంటే ఇప్పుడు చాలా తేడా కనిపిస్తుంది. ఎదుగుదల బాగుంది. కింద కొమ్ము శాతం కూడా పెద్ద పెరిగింది. ఇంతకుముందు ఏదో 1/2 కిలో 1/4 కిలో వస్తుండే ఒక మొదలకు, ఇప్పుడు అంటున్నది కేజీ పైన వచ్చే రకం కనపడుతుంది. ఇంకా 2 సంవత్సరాలు, ఇంకా 2 నెలలు ఉంటుంది ఇది. ఆ లోపల ఇంకా బాగా అవుతుంది. ఇప్పుడే కేజీ వరకు వచ్చింది కాబట్టి ఇది బాగున్నదని మేము అనుకుంటున్నాము. ఇంకా ఇప్పుడు ఇంతకుముందు అయితే మాకు 10 నుంచి 15 క్వింటాలు వస్తుండే. ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు దగ్గర 20 నుంచి 25 క్వింటాలు రావచ్చు అని అనుకుంటున్నాము. ఈ పంట చేస్తే అర్థమవుతుంది. కానీ మొత్తం టోటల్గా దీన్ని చూస్తే మాత్రం 20-25 క్వింటాలు వచ్చే ఆధారం కనపడుతుంది. కాకపోతే ఇంతకుముందు పెట్టుబడి ఎక్కువ అవుతుండే, ఇప్పుడు తక్కువ పెట్టుబడితో ఈ పంట సాధిస్తున్నాము. టోటల్గా దీనికి ఎకరం ఒక్కంటికి 15,000 కంటే ఎక్కువ ఖర్చు కాదు లేబర్ కానీ మనం కంప్లీట్ పంట అయ్యే వరకు కూడా. ఇప్పుడు ఇంతకుముందు అయితే 40-50 వేలు వచ్చేది టోటల్గా, ఇప్పుడు మనకు 20-30 వేలు ఆదా అవుతున్నది. తాను అనుసరించిన విధానంలో పెట్టుబడి ఖర్చును మినహా ఎకరానికి ₹1,00,000 మిగులుబాటు ఉంటుందని నారాయణరెడ్డి చెబుతున్నారు. అదే సమయంలో నేల సారం పెరిగిందని వివరిస్తున్నారు. పసుపుతో పాటు చెరకు, మొక్కజొన్న, వరి సాగు చేసే ఆ అభ్యుదయ రైతు రానున్న రోజుల్లో అన్ని పంటల్లో ఇదే విధానం అనుసరిస్తానని చెబుతున్నారు. అంతకు మించి మిగతా రైతులు కూడా ఇదే విధానాన్ని అనుసరించేలా చేస్తున్నారు. ఖాళీ పశువుల పెండ ఒకటి, తర్వాత ఈ జీవామృతమే వాడుతున్నాము. ఇప్పటిదాకా ఒకసారి మాత్రం దశపత్ర కషాయమని వేరు పురుగు రాకుండా ఒక దాన్ని డ్రిప్ ధరకి ఇచ్చినాము. ఇవే ఇక వేరే మందులు ఏం లేదు. మనం 15 రోజులకి 20 రోజులకు ఒకసారి ఆ జీవామృతం ఎక్కిస్తున్నాం దీనికి. ఇప్పుడు కూడా ఇక ఫస్ట్ మాత్రం గోపేడ ఎరువు వేసినాము. ఇంకా వేరే మందులు ఏమీ వేయలేము. ఈ పాలేకర విధానంలో మాత్రం రైతుకు నష్టం లేదు, శరీరానికి హాని లేదు. ఎందుకంటే కిమ్య సంహారకాలు లేకుండా ఇంట్లో రసాయనిక ఎరువులు ఉండవు కాబట్టి మనకు వివిధ రోగాలు, మోకాల నొప్పులు కానీ, బీపీలు, షుగర్లు అనేది ఏమి రావు దీంతో. కాబట్టి గోదావరి వ్యవసాయం చాలా మేలు అనిపిస్తున్నది. పసుపు పంటలో సాధారణంగా తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. నారాయణరెడ్డి మొదటిసారిగా ఈ పంటను ప్రకృతి సేద్యంలో చేస్తూ జీవామృతం, దశపర్ణి కాషాయాలను మాత్రమే పిచికారీ చేస్తున్నారు. ఈ రైతు అనుసరిస్తున్న విధానంలో ఒక్కో దుంప కిలో బరువు పెరిగింది. రసాయన సాగులో కేవలం 1/4 కిలో మాత్రమే పెరిగేదని వివరిస్తున్నాడు. 40 ఏళ్ల వ్యవసాయ అనుభవంలో సాధించలేని దిగుబడిని, పొందలేని ఆనందాన్ని ఈ ఒక్క ఏడాది పొందారని నారాయణరెడ్డి చెబుతున్నారు. సుభాష్ పాలేకర్ శిక్షణా తరగతులకు హాజరైన నారాయణరెడ్డి
ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయానికి పితామహుడిగా చెప్పబడుతున్న పాలేకర్ శిక్షణ తరగతులతో ఫలితాలు రావడం మొదలైందన్న విషయం నారాయణ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. ప్రయత్నం ఫలించే వరకు శ్రమిస్తూ చేస్తున్న ప్రయోగాల నుంచి ఫలితాలు బేరీజు వేసుకుంటూ అనుకున్నది సాధించే వరకు అలు పెరగకుండా శ్రమిస్తే తప్పకుండా ఫలితం సాధించొచ్చు. ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు సూర్యాపేట జిల్లాకు చెందిన రైతు ఉపేందర్ రెడ్డి. 20 సంవత్సరాలుగా వేరుశెనగ సాగు చేస్తూ రైతు లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సూక్తికి నిలువెత్తు నిదర్శనం. ఏదైనా సాధించాలనే పట్టుదలతో కూడిన కృషి విజయానికి దగ్గర చేస్తుంది. ఈ కోవకు చెందినవారే ఆదర్శ రైతు నూకల ఉపేందర్ రెడ్డి. ఇతను సాధిస్తున్న విజయాలకు గాను ఉపేందర్ రెడ్డిని ఎన్నో అవార్డులు వరించాయి. సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఉపేందర్ రెడ్డి వేరుశెనగ సాగుకు కొత్త నిర్వచనమిచ్చారు. ఇతర పంటలతో పోలిస్తే వేరుశెనగ సాగు సులభం, అదే సమయంలో లాభసాటి అని వివరిస్తున్నారు. ఉపేందర్ రెడ్డి ప్రస్తుతం వేరుశెనగలో 2 రకాలను సాగు చేస్తున్నారు. అవి ఐసీజీవి 91114, కదిరి 9వ రకం. వేరుశెనగ సాగులో ఎంతో అనుభవం సాధించిన ఉపేందర్ రెడ్డి ఈ 2 రకాలపై తనకున్న అనుభవాన్ని తోటి రైతులకు వివరిస్తున్నారు. పెట్టుబడి దగ్గర ఒక ఎకరాకి మనకు విత్తనం, ఎరువులు, పురుగు మందులు, దాన్ని మనం హార్వెస్టింగ్ చేయడం, ఇవన్నీ కూడా మనకు 25,000 రూపాయలు మనకు ఎకరాకి ఖర్చు వస్తుంది. అయితే 15 క్వింటాలు కనుక మనకు ఎకరాకి దిగుబడి వస్తే 6,000 చొప్పున చూసినా కూడా 90,000 రూపాయలు మనకు దిగుబడి వస్తుంది. ఇంకొక అదనంగా అటు ఇటు ఇంకో 5,000 వేసుకున్నా కూడా ఎకరాకి 30,000 రూపాయలు ఖర్చు పెడితే మనకు 90,000 రూపాయల పంట ఎకరాకి వస్తుంది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 20వ తారీఖు మధ్యలో వీటిని మనం విత్తనాలు వేసుకోవాలని చెప్పుకున్నాం. అయితే 29 కంటే ముందర నీరు కట్టొద్దు. తర్వాత నీరును ఎప్పుడైతే మధ్యాహ్నం 4 గంటల తర్వాత వాడు పట్టిందంటే దాన్ని మనం ఖచ్చితంగా నీరు దానికి ఇవ్వాలి. ఇచ్చుకుంటూ మనం సస్యరక్షణ కనుక మనం రసం పీల్చే పురుగులను, లీఫ్ మైనరు, లీఫ్ వెబర్ అంటే ఆకుముడతను కనుక మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే దానికి మనం ఇది నేను అనుకున్నటువంటి 15 క్వింటాల దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. ఐసీజీవి 91114 రకం 100 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరానికి 8 నుంచి 9 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. మిగతా రకాల కంటే తొందరగా నూర్పిడికొస్తుంది. బెట్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ తట్టుకుంటుంది. కదిరి 9 రకం వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకుంటుంది. ఆకుమచ్చ, వేరుకుళ్ళు, తెగుళ్లను, రసం పీల్చే పచ్చదోమ, తామర పురుగులు, నులి పురుగులు, ఎర్రనల్లి పురుగుల్ని నిరోధిస్తుంది. ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. నీటి యాజమాన్యం విషయానికొస్తే విత్తనం మొలకెత్తిన తర్వాత 25 రోజుల పాటు నీటి ఎద్దడి కల్పిస్తే మొక్కలు ఎత్తు పెరగక వచ్చిన పూత అంతా ఊడలుగా దిగి ఎక్కువ దిగుబడినిస్తాయి. తేలిక నేలల్లో 8 నుంచి 9 తడులివ్వాలి. నేల స్వభావాన్ని బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో నీటి తడులు అందించాలి. ఆఖరి తడి పంట కోతకొచ్చే సమయంలో 15 రోజుల ముందర తడి ఇవ్వాలి. ఇదివరకు 20 ఎకరాలు వేసేవాడిని. అయితే దానికి 20 ఎకరాలు ఇప్పుడు కాకుండా నీరు మాకు సరిపోవడం లేదు కాబట్టి ఇప్పుడు 14 ఎకరాలు, ఇదివరకు 16 ఎకరాలు వేసి 16 ఎకరాలు వేసి కూడా మేము 224 క్వింటాల వేరుశనగ బండిచ్చి చేస్తే నల్గొండ జేడీఏ గారు వీరందరూ వచ్చి ఏంది ఇంత పంట పండుతుందా, ఇంత పంట పండుతుందా అని చెప్పి అందరు ఆశ్చర్యపోయారు. అయితే వాళ్ళు ప్రాక్టికల్గా వచ్చి ప్రతి చెట్టు పీకి వాళ్ళు ఇంత అద్భుతమైన పంట పండుతుందా అని చెప్పి వాళ్ళందరూ మాకు ఉత్తమ ఆదర్శ రైతు కూడా వాళ్ళందరూ చూసే నన్ను ఇదివరకు అట్లా ఎంపిక చేశారు. నూనె గింజల పంటల్లో వేరుశెనగ ప్రధానమైంది. వాతావరణ పరిస్థితుల్ని బట్టి విత్తనాలు వేసుకుని సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడి సాధించవచ్చు. నిపుణుల సూచనల మేరకు పలు జాగ్రత్తలు పాటిస్తే ధరణి తల్లి మెడలో ఆభరణంలా వేరుశెనగ నిగనిగలాడుతుంది. రైతన్న ఇంట ఐశ్వర్యమై మెరిసిపోతుందన్నది ఉపేందర్ రెడ్డి సూచన. ఇక్రిషాట్ వాళ్ళ ఐసీజీవి 9114 బ్రీడర్ సీడు 1 క్వింటా 90 కిలోలు మేము
ఈ యొక్క ICGV 93114ను 90 కిలోలు తెచ్చి వర్షాకాలం వేయడం జరిగింది. వర్షాకాలం ఒక ఎకరానికి వేస్తే అది మాకు ఒక 7 క్వింటాలు, ఒక ఎకరాకి 7 క్వింటాలు వరి ఖరీఫ్లో పండింది. అదే దాన్ని తీసుకొని మేము మళ్ళీ ఇప్పుడు రబీలో 6 ఎకరాలు వేయడం జరిగింది. అయితే కేనేను కది 9, కదిరి 6 వంగడాల కంటే కూడా ఇది ఎక్కువ కాయ గాయడం జరిగింది. ఉపేందర్ రెడ్డి చేస్తున్న కృషికి గాను ఈయనకు ఎన్నో అవార్డులొచ్చాయి. 2006లో సంక్రాంతి పర్వదినాన జిల్లా స్థాయి ఉత్తమ రైతు, 2011లో రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఉత్తమ రైతు, 2012లో లయన్స్ క్లబ్ జిల్లా స్థాయి ఉత్తమ రైతు, 2015లో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో జిల్లా స్థాయి ఉత్తమ రైతు, 2016 రబీ కిసాన్ సమ్మేళనం కేవీకే గడ్డిపల్లి నుంచి ఉత్తమ రైతు అవార్డుల్ని అందుకున్నారు. పూల సాగు వారికి కాసులు కురిపిస్తోంది. ఆధునిక పద్ధతుల్లో విభిన్న జాతుల చామంతి సాగుతో అక్కడి రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయిన అనంతపురం జిల్లాలో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుని చామంతి సాగుతో లక్షలు గడిస్తున్న అనంత రైతులపై ప్రత్యేక కథనం. అనంతపురం జిల్లా తాడిపత్రి, సింగనమల నియోజకవర్గాల్లో నల్లరేగడి భూముల్లో బంగారు పంటలు పండుతాయి. కొన్నేళ్లుగా పండ్ల తోటలు సాగు చేస్తున్న రైతులు గతంలో లక్షలు గడించారు. చీని, దానిమ్మ, అరటి తోటలకు ప్రసిద్ధిగాంచిన పుట్లూరు, ఎల్లనూరు, తాడిపత్రి ప్రాంతాల్లో కొన్నేళ్లుగా భూగర్భ జలాలు అడుగంటాయి. జిల్లాలో 1000 అడుగులు బోరు వేస్తే కానీ నీరు పడని విచిత్రమైన పరిస్థితి నెలకొంది. నీటి సమస్యతో పండ్ల తోటలు ఎండిపోయి రైతులు నష్టాలు చవిచూశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. చామంతి పూల సాగుతో రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రాజమండ్రి, మదనపల్లి, పుత్తూరు వంటి పట్టణాల నుంచి ఒక మొక్క 2 రూపాయల చొప్పున కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. ఎకరాకు 16,000 మొక్కల వరకు నాటుతున్నారు. పలు రకాల చామంతులు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఎకరాకు 60,000 రూపాయల పెట్టుబడి ఖర్చవుతుండగా పంట బాగా వస్తే 1,00,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెప్తున్నారు. మార్కెట్లో అధిక ధరలు పలికితే ఇంకా ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పుత్తూరు, మదనపల్లి, రాజమండ్రి అక్కడి నుంచి మొక్కలు తెచ్చుకొని ఒక మొక్క ఖరీదు వచ్చి దాదాపు 2 రూపాయలు పడుతుంది మాకు ఇక్కడికి రావడానికి. మొక్కలు వచ్చి ఒక ఎకరాకు 15 నుంచి 16,000 మొక్కలు నాటుకుంటాము. అది డ్రిప్ ద్వారా సాగు చేస్తాం మేము. డ్రిప్ ద్వారా సాగు చేసిన తర్వాత దాదాపు 6 నెలలు పంట చేతికొచ్చే సమయం పడుతుంది. పట్టే మొదటి నుంచి బాగా సాగు చేయడం వలన అదే డ్రిప్ ద్వారా మందులు, పూలకు తెగుళ్ళు రాకుండా పిచికారీ మందులు ఇవన్నీ స్ప్రేయింగ్ చేసుకొని నీట్గా దీన్ని చేసుకోవడం వల్ల మంచి రేట్ల బేకు అవకాశం ఉంటుంది. దిగుబడి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ లేబర్ ఖర్చులు, ఈ డ్రిప్ మందులు, స్ప్రేయింగ్స్ ఇవన్నీ పోను దాదాపు ఎకరాకు ఇవన్నీ కలిపి దాదాపు 50,000 నుంచి 60,000 రూపాయలు ఖర్చు రావచ్చు. వచ్చిన దిగుబడి వచ్చేదాన్ని బట్టి రైతుకు ఆదాయం ఉంటుంది. మంచి రేట్లు అబ్బితే దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఎకరాకు రావచ్చు. ఎకరాకు 4 టన్నులు 5 టన్నుల దిగుబడి వస్తుంది. పూలు ముందంతా రేటు లేదు, ఇప్పుడు ఏదో పూలు అన్నీ అయిపోయినాక ఇప్పుడు రేట్ వచ్చింది. ఇప్పుడు పెట్టుబడికి వెళ్ళేటట్టు ఉంది. అంతకుముందు ఎలా ఉండేది? అంతకుముందు రేటు కేజీ 10 రూపాయలు అట్లా ఉండేది. ఇప్పుడు ఏదో 60, 50, 60 అట్లుంది. ఈ కూలీల పరిస్థితి ఏంటి? వీళ్ళకి కూలీల కంటే రోజుకి పొద్దునొచ్చి సాయంత్రం వరకు 200 కూలీ వల్ల. మీకు ఎన్ని ఎకరాల్లో పంట ఉంది? మాకు 1.5 ఎకరా ఉంది. ఏదో పెట్టుబడికి వచ్చింది ఇప్పుడు. గతంలోనూ ఈ ప్రాంతంలో పూల సాగుకు రైతులు ప్రాధాన్యమిచ్చారు. బంతిపూలు, చామంతులు సాగు చేసి నష్టాలు చవిచూశారు. ఆరుగాలం శ్రమించి పంట చేతికి వచ్చిన అనంతరం
మార్కెట్లో ధర లేక పంటను వదిలేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా డ్రిప్ పద్ధతిలో నర్సరీలో పెరిగిన వెరైటీ మొక్కల సాగుతో లాభాలు గడిస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఆగస్టు నుంచి జనవరి వరకు పంట సాగులో ఉంటుంది. ప్రధానంగా నవంబర్ నుంచి జనవరి వరకు పూలు కోతకు వస్తాయి. ఎకరాకు 3 నుంచి 4 టన్నుల చామంతుల దిగుబడి వస్తోంది. డిమాండ్ను బట్టి కిలో 50 నుంచి 60 రూపాయల వరకు విక్రయిస్తున్నామని ఇక్కడి రైతులు చెబుతున్నారు. చామంతి పూలను రైతులు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో పంట చేతికి రాకపోవటం, పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆశించిన స్థాయిలో లాభాలు రాలేదు. ప్రభుత్వం పూలకు మార్కెట్ వసతి కల్పించి నష్టాలు రాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. నవంబర్ 5 స్టార్ట్ అయినాయి పూలు. ఆ రోజుల్లోనే నోట్ల రద్దు వల్ల కూడా పూలు మార్కెట్లో లేకుండా అయిపోయింది. కొనేవాళ్ళు లేవు, ఇబ్బంది పడినారు. కేవలం ఎప్పటికీ డబ్బులు వచ్చేది, ఈరోజు ఎకరాకు 50,000 దాకా నష్టం వచ్చేసింది. ఇంకా రైతుకు వస్తుంది అనుకునే లాస్ట్కి ఏమైనా టోటల్ లాస్ అయిపోయింది. లాస్ట్ రాను మెయిన్ ఇది నరేంద్ర మోడీ నోట్ల రద్దు వల్లే రైతు చాలా నష్టపోయినాడు. ఏటా పిలువని పేరంటంలా వచ్చిపడే కరువు నుంచి గట్టెక్కేందుకు రైతులు సాంప్రదాయ పంటల నుంచి వాణిజ్య పంట సాగుకు మళ్లారు. ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి కరువు రైతులు పండించిన పంటలకు మార్కెట్ వసతి కల్పిస్తే నష్టాలు తగ్గే అవకాశం ఉంది. ఒకటో తరగతి నుండి ఉన్నత చదువులు చదివే బాల బాలికలకు హాస్టళ్లు ప్రతి చోటా కనిపిస్తుంటాయి. అలాగే ఉద్యోగులకు, మహిళా ఉద్యోగినీలకు ప్రభుత్వ హాస్టళ్లతో పాటు ప్రైవేట్ వర్కింగ్ హాస్టల్స్ ఉన్నాయి. చివరకు వృద్ధులు, అనాథలకు సైతం శరణాలయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అదే జాబితాలో ఆవులు, గేదెలకు సైతం హాస్టల్ ఏర్పాటయ్యే రోజులు రాబోతున్నాయి. పశువులేంటి, వాటి కోసం హాస్టళ్లు ఏర్పాటు చేయడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే ఒకసారి ఈ స్టోరీ చూసేయండి. పాల ఉత్పత్తి పెంచడంతో పాటు పశుపోషకులకు పశుగ్రాసం ఇబ్బంది లేకుండా చేయాలన్న లక్ష్యంతో పశువుల వసతి గృహాలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ హాస్టల్స్ ని కర్నూలు జిల్లాలో లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తులు ప్రారంభించారు. ఇప్పటికే పాలకోవా తయారు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న తడకనపల్లె పొదుపు మహిళలకు ఆ బాధ్యతను అప్పజెప్పారు. 2 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలోనే మొదటిది కావడంతో అధికారులు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. ఇది కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామం. ఈ గ్రామం కమ్మనైన పాలకోవా తయారీకి ప్రసిద్ధి. ఇంతటి పేరు రావడానికి ప్రధాన కారణం ఇక్కడి మహిళల కృషేనని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకప్పుడు పాడి పశువులతో కళకళ్లాడిన చరిత్ర ఈ గ్రామ సొంతం. అయితే రాను రాను కరువు పరిస్థితులతో పాడి పశువుల పోషణ భారంగా మారడంతో వాటిని అమ్మలేక, అలాగని పెంచలేక నానా కష్టాలు పడేవారు. ఒక పక్క కూలి పనికి వెళ్లినా సరైన కూలీ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పాడి పశువులతో ఎలాగైనా విజయం సాధించాలని ఆలోచించారు. 2012 సంవత్సరంలో తడకనపల్లి మహిళలు 5 మంది ఒక్కో గ్రూప్గా ఏర్పడి మొత్తం 15 గ్రూపుల మహిళలు 2 లక్షల చొప్పున రుణం తీసుకున్నారు. ఇలా మొత్తం 15 గ్రూపులుగా ఏర్పడి తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల నుంచి మేలుజాతి పాడి గేదెల్ని తెచ్చుకున్నారు. బ్యాంకు రుణంతో గేదెల్ని కొన్నప్పటికీ వాటిని ఎవరికి వారే నిర్వహించుకోకుండా వాటిని వంతుల వారీగా నిర్వహించుకునే బాధ్యతలు పంచుకున్నారు. ఇద్దరూ నెల రోజులు పశువుల్ని మేతకు తీసుకెళ్లి రావడం, పాలు పితికి అమ్మడం చేస్తుంటే మరో 3 వేరే పనులు లేదా కూలీలు చేసుకుంటూ 2 వైపులా సంపాదించేవారు. ఉమ్మడిగా పనిచేసుకుంటే అందరూ బాగుపడతారని, లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని నిరూపించారు ఇక్కడి మహిళలు. పాల ప్రగతి కేంద్రాలు ఏర్పాటు చేసి కొంతమంది పాడి పశువులు నిర్వహించుకుంటే మరికొంతమంది ఇళ్ల వద్దే ఉండి పాలకోవా తయారు చేసి పక్క గ్రామాలకు, టౌన్లకి సరఫరా చేస్తున్నారు. గ్రూపుల సంఖ్య కూడా పెరిగింది. దీనివల్ల గ్రామంలోని మహిళలకు అధిక ఆదాయం వస్తోంది. లాభాలు మరింతగా సంపాదించే అవకాశం ఉన్నా ఇళ్ల వద్ద స్థలం లేక కొందరు, ఊరిలో చాలా మందికి కొత్త గేదెలు కొనలేని, ఒకవేళ కొన్నా తగిన వసతిని ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఈ సమస్యకు పరిష్కారంగా అందరూ కలిసి ఉంటే ఉమ్మడిగా రుణం తీసుకుని ఆ డబ్బుతో 10 ఎకరాలు కొని పెద్ద షెడ్లతో హాస్టల్ ఏర్పాటు చేసుకోవచ్చన్న ఉన్నతాధికారుల సూచన తడకనపల్లె మహిళల్ని ఆలోచింపచేసింది. అందరూ కలిసి నిర్వహించుకునే ప్రాతిపదికన హాస్టల్ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. జిల్లా కలెక్టర్ చెల్లా విజయమోహన్ ఆగమేఘాల మీద స్పందించి ఉచితంగా 10 ఎకరాల స్థలం కేటాయించడమే కాదు, ₹1 కోటితో 4 కొత్త షెడ్లు నిర్మించుకుని అందరి పశువులని ఇక్కడే ఉంచుకునే సౌకర్యం కల్పించారు. 10 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ కూడా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 షెడ్లు పూర్తి కావడం జరిగింది. ₹1 కోటితో షెడ్లు. ఇంకా రోడ్లు అయిపోయినాయి. ఇక్కడ గుండ్లు తీయడానికి మొదలు పెట్టడం ఇది కూడా సగం అయిపోయింది. నీళ్లు కూడా అక్కడ చెరువులో బోరేసి 4 ఇంచులు నీళ్లు పడినాయి. అక్కడ నుండి పైప్ లైన్ ద్వారా నీళ్లు కూడా తేవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఒక మోటార్ బోరేస్తే వచ్చిన 1 ఇంచు నీళ్లు పడినాయి. దాంట్లో నీళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతం వాడుకోవడానికి వస్తున్నాయి. ఇప్పుడు గోడౌన్స్ కూడా అయిపోవడానికి వచ్చింది. ఒక రూమ్ కూడా అటెండర్కు మందులు పెట్టుకోవడానికి ఒక రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేసుకోవడంలో ఒక 10-15 రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి కావడం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇది ఎనిమల్ హాస్టల్ ఓపెనింగ్ కోసమని కలెక్టర్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఇది ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. పశుగ్రాసం దానా కొరత రాకుండా ఇక్కడే మేలు రకం దానా, పశుగ్రాసం పెంచుకునే ఆధునిక పరికరాలు అందజేసి వాటిని తయారు చేసుకునేలా శిక్షణ ఇప్పించారు అధికారులు. ఒకే చోట 100 పశువుల్ని కట్టుకుంటే అక్కడ తయారయ్యే చెత్త, పేడతో గోబర్ గ్యాస్ ను తయారు చేయడం, అలాగే కరెంటు ఉత్పత్తి తయారు చేసేలా ప్లాన్ డిజైన్ చేశారు. చెత్తతో వర్మీ కంపోస్టు తయారు చేసుకుని సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసేలా శిక్షణ ఇప్పిస్తున్నారు. దీని ఉద్దేశం ఏమంటే ఇప్పుడు ఊర్లో ఉన్న 4 షెడ్లలో ఒక్కొక్క షెడ్లో 75 గేదెలు, పాలిచ్చే గేదెలు కానీ మనం పెట్టుకోవచ్చు. అదేవిధంగా 4 షెడ్లు నిర్మాణం జరుగుతుంది కాబట్టి 4 షెడ్లు కానీ దాని కెపాసిటీ ఇప్పుడు అనిమల్ హాస్టల్ కెపాసిటీ 300 గేదెలు పెట్టుకోవడానికి నిర్మాణం జరుగుతాం. ఈ 300 పశువులు ఆ తడకనపల్లి విలేజ్లో ఉన్న ఫార్మర్స్ రైతులంతా కూడా ఆ పశువుల్ని అక్కడే పెట్టుకునే షెడ్లలోనే దానికి రక్షణ కల్పించి దానికి ఏమేమి ఫీడింగ్ చేయాలి, మిల్క్ ప్రొడక్షన్ ఎలా పెంచాలి. ఇప్పుడు మామూలుగా ఇళ్ళల్లో అయితే వాళ్ళకి ఏదో తోచింది చేస్తుంటారు. అలా కాకుండా మనం ఒక సిస్టమేటిక్గా సైంటిఫిక్ మెథడ్లో ఆ అనిమల్ హాస్టల్లో పెట్టి అంటే మా డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి టెక్నికల్గా సపోర్ట్ ఇస్తాం. కొత్తగా ఏర్పాటు చేస్తున్న పశువుల హాస్టల్ని గుజరాత్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని మౌలిక వస్తువులు కల్పించేలా డిజైన్ చేశారని పశు వైద్య నిపుణులు చెప్తున్నారు. వాటి నిర్మాణ బాధ్యతను కూడా తడకనపల్లె గ్రామైక్య సంఘమే తీసుకునేలా ప్రోత్సహించడంతో పశువుల హాస్టల్ షెడ్ల నిర్మాణం పూర్తయింది. ఇవి వాటి స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.